మ్యామ్ రీసెంట్‌గా పూణేలో జరిగిన ఏదైతే పెళ్లి చేసుకోబోయే భర్తను ఒక అమ్మాయి చంపేయడం జరిగింది ప్రియుడితో కలిసి. అంటే ఇక్కడ యువతులు ఇప్పటివరకు చాలా ఇన్సిడెంట్ ఇలాంటివి చూసుంటాం మనం. యువతులు ఒక పెళ్లి బోయేవాడు ఇష్టం లేకపోతే ప్రియుడితో కలిసి తనని చంపేసేంత ధైర్యం ఉంది కానీ, తల్లిదండ్రులకు ఎందుకు ఈ పెళ్లి నాకిష్టం లేదు అని చెప్పే ధైర్యం లేకుండా పోతుందనుకోవచ్చు. ఇక్కడ మనం ఆలోచించాల్సిందేంటంటే, ఈ అమ్మాయి ఇంత దురాగతానికి పాల్పడటం వెనక నాకిష్టమైన అబ్బాయి గురించి చెప్తే ఆ అబ్బాయిని వాళ్ళు చంపేస్తారేమో అనే ఒక భయం ఆ అమ్మాయికి ఉన్నప్పుడు, వాళ్ళ మనస్తత్వం అది అయినప్పుడు, ఆ ఇంట్లో పెరిగిన అమ్మాయికి ఇంతకంటే మంచి ఆలోచన ఎలా వస్తుంది? ఇప్పుడు వాళ్ళు చేసేది అదే. రేపొద్దున ఈ అమ్మాయి నాకు ఈ అబ్బాయి వద్దు, నేను వేరే అబ్బాయిని ఇష్టపడుతున్నాను, అదే వీళ్ళకంటే ఎక్కువ హోదా ఉన్న అబ్బాయి అనుకోండి, ఆమె అంత ఆలోచించాల్సిన పని లేదు. ఆమె మనసులో నుంచి ఆ మాట ఇంత చిన్న అణువంత అర్థమైన వీళ్ళు చాలా ఎగురుకుంటా వెళ్ళిపోయి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయి సంబంధం మాట్లాడుకొచ్చుకొని పెళ్లి చేసేస్తారు. అదే వాళ్ళ హోదాకి తగిన మనిషి కాకపోయినప్పుడు ఏం చేస్తారు? వాడిని చంపేస్తారు. ఇప్పుడు ఈ అమ్మాయి ఏం ఆలోచించింది? నేను నా బాయ్ ఫ్రెండ్ని పెళ్లి చేసుకోవాలి అంటే ఇతను వచ్చి అడ్డుపడ్డాడు, ఇతనితో పెళ్లి కుదిరింది కాబట్టి అతను వద్దంటారు మా వాళ్ళు. ఇప్పుడు నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు అని చెప్పింది అనుకోండి, ఎందుకు ఇష్టం లేదో చెప్పాలి. ఎందుకు ఇష్టం లేదు ఈ అబ్బాయి అంటే? ఈ అబ్బాయిని కాదనుకోవటానికి కారణం ఏంటి అని అడుగుతారు. అబ్బాయికి అందం తక్కువ, ఆస్తి తక్కువ, హోదా తక్కువ, పరపతి తక్కువ, ఏం తక్కువ, ఆ అబ్బాయిని ఎందుకు చేసుకోవు అని అడుగుతారు. అప్పుడు ఈ అమ్మాయి ఖచ్చితంగా సమాధానం చెప్పాలి, నాకు ఇంకో పలానా వాడు ఇష్టము అని. ఆ పలానా వాడు వీళ్ళకి నచ్చడు అని అమ్మాయికి ఖచ్చితంగా తెలుసు. ఎందుకు చెప్తుంది? చెప్పదు. అందుకని ఏమనుకుందంటే, మా అమ్మా నాన్న నేను కావాలనుకున్న వాడిని చంపేలోపు మా అమ్మా నాన్న చూసినోడిని నేను చంపేసేస్తే నాకు లైన్ క్లియర్ అవుతుంది అనుకుంది. కానీ ఇక్కడ బలైపోయేది పాపం వాళ్ళు పెళ్లి చేసుకుని పోయే యువకుడే. అంటే ప్రతిసారి కూడా ఇప్పుడు పెళ్లి చేసుకోబోయే యువకుడైనా చచ్చిపోతాడు, ఆమె పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్న అబ్బాయి అయినా చచ్చిపోతాడు. ఇప్పుడు ఈమె ఆలోచించింది ఏంటి అంటే, ఏది బెటర్ అని ఆలోచించింది. ఇది బెటర్ అనుకుంది, ఈ పని చేసింది. ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సింది ఏంటి అంటే, అసలు ఆ అమ్మాయికి ఇష్టమా కాదా అని చూడకుండా, ఆ అమ్మాయి మనసులో ఇంకెవరైనా ఉన్నారా లేదా అని తెలుసుకోకుండా, హోదాల కోసం సంబంధాలు చూసేసుకుని 18 కోట్లు 17 కోట్లోనంట ఆ పెళ్లి చేయబోయే ప్యాలెస్ ఖర్చు. 2 చార్టెడ్ ఫ్లైట్స్ బుక్ చేసుకున్నారంట. వీళ్ళకు ఒక 200 కోట్లు, వాళ్ళకు ఒక 300 కోట్లు ఉండి ఉంటుంది. ఈ కోట్లకి కలిపి పెళ్లి చేయాలనుకున్నారు. ఈ అమ్మాయి అదే అనుకుంది, మా ఇంట్లో డబ్బుకి వాళ్ళ ఇంట్లో డబ్బుకి పెళ్ళి అవుతుంటే నేను ఎందుకు చూడాలి ఆ పెళ్ళిని అనుకుంది. నా పెళ్ళి ఏదో నేను చూసుకుందాం అనుకుంది. ఇలా అయింది చివరికి. అంటే ఇలాంటివి సిచ్యువేషన్స్ మనం తరచు చాలా ఈ మధ్యకాలం చాలా జరుగుతున్నాయి. ఇలాంటివి జరగకుండా ఉండాలంటే ఎవరు మారాలి అంటారు? సొసైటీ, తల్లిదండ్రులు మారాలి ఖచ్చితంగా. పిల్లలకి వాళ్ళకి నచ్చిన వాళ్ళని ఎంచుకునే హక్కు ఉంది. మీరు పెద్దవాళ్ళుగా ఆ ఎంచుకున్న వ్యక్తి మంచా కాదా చెడా అని చూడండి. అంతేగాని ఆ అబ్బాయి కులం ఏంటి, ఆ అబ్బాయికి డబ్బులు ఉన్నాయా లేదా, ఇవన్నీ మీరు చూడకండి. అవన్నీ చూసి మీకు మీ కులం వాడే కావాలి, మీకున్న డబ్బుల కంటే ఎక్కువ డబ్బులు ఉన్నోడు కావాలి అనుకుంటే ఇలాంటి సమస్యలు వస్తాయి. ఇప్పుడు ఆ అమ్మాయి మనసులో ఎవరూ లేరు అనుకోండి, చాలా సంతోషంగా ఈ పెళ్లికి ఒప్పుకుంటుంది, పెళ్లి చేసేసుకుంటుంది, బాగుంటుంది, లైఫ్ అంతా బాగుంటుంది అని ఆ అమ్మాయి అనుకుంటుంది. బాగుంటుందో లేదో తర్వాత విషయం, దానివల్ల ఎవరికి నష్టం లేదు, లాభం లేదు. కానీ ఇక్కడ ఏం జరిగింది? ఆ తల్లిదండ్రులు కడుపుకోత ఎవరు? ఇప్పుడు వీళ్ళకి ఖచ్చితంగా ఆ అమ్మాయికి వేరే ఇంకో అబ్బాయి అంటే ఇష్టమో అనే తల్లిదండ్రులకు తెలియకుండా ఉండదు. ఖచ్చితంగా తెలుస్తుంది. తెలిసినా మీరు కాదు అని చెప్పి ఆ అమ్మాయి మనసు మార్చినట్లుగా మార్చి, ఆ అమ్మాయి కూడా నటించి మారినట్లుగా ఈ పెళ్లికి ఒప్పుకుని ఇతని లైన్ క్లియర్ చేసుకోవాలనుకుంది. అతను చనిపోయాడు. ఇప్పుడు ఆ తల్లిదండ్రులకి ఎవరు సమాధానం చెప్తారు? ఎవరు తీసుకొచ్చేస్తారు ఆ బిడ్డని? అసలు ఒక మనిషి చచ్చిపోయినా పర్వాలేదు, నేను సంతోషంగా ఉండాలి అనేంత పరిస్థితిలో మనుషుల మనస్తత్వాలు వెళ్ళిన తర్వాత ఇంకా మానవత్వం అనేది ఎక్కడ మిగులుతుంది? అందుకని ఇలాంటి కేసుల్లో ఖచ్చితంగా మనం చూసాం కదా చాలామందిని,
అమ్మాయి వేరే కులం అబ్బాయినో లేకపోతే వాళ్ళ స్టేటస్కి తగన అబ్బాయినో పెళ్లి చేసుకుంటే వాళ్ళని చంపేసిన సందర్భాలు చూసాం కదా, తల్లిదండ్రులు చంపేసిన సందర్భాలు చూసాం కదా. అంతే ఇది కూడా. కాకపోతే ఇప్పుడు చాలామంది చాలా బాధపడిపోతున్నారు, ఎట్లా ఎట్లా ఇట్లా ఎట్లా అని. మరి ఇట్లా ఎట్లా అనేది ఎవరైనా సరే, అమృత ప్రణయ్ విషయంలో ప్రణయ్ చనిపోయినప్పుడు ఎవరు మాట్లాడలేదేంటి మరి? ఇప్పుడు మాట్లాడే సోకాల్డ్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అప్పుడు మాట్లాడలేదు. ఆ అబ్బాయి ప్రణయ్ ఒక తల్లిదండ్రులకి కొడుకు కాదా, ఓ మనిషి కాదా? అంటే మనము తెలియకుండా అగ్రకులం వాళ్ళమైతే అగ్రకులం ఆలోచనలే చేస్తాం, మనం డబ్బులున్న వాళ్ళమైతే డబ్బులున్న ఆలోచనలే చేస్తాం. కానీ ఇక్కడ డబ్బులున్నోళ్ళ అగ్రకులం అనేది కాదు పాయింట్. ప్రాణం ఎవరిదైనా ప్రాణమే కదా. ఈ ప్రాణాలు తీసే స్థాయికి మనుషులు దిగజారిన తర్వాత ఒక్కోసారి తల్లిదండ్రులు దిగజారుతున్నారు, ఒక్కోసారి పిల్లలు దిగజారుతున్నారు. మీరు ఏ విలువలు నేర్పిస్తే ఆ విలువలే వస్తాయి పిల్లలకి. అందుకని ఇది చాలా చాలా దారుణమైన విషయం, చాలా బాధాకరమైన విషయము. ఆ అమ్మాయి సింపుల్గా ఇంట్లో నుంచి వెళ్ళిపోతేనంట అతన్ని తీసుకొని పరువు పోతుంది అనుకుందంట. అందుకే ఆ అమ్మాయి ఇంట్లోంచి బయటికి వెళ్లకుండా ఇతన్ని చంపిందంట. ఆ అమ్మాయి చెప్పే ఆన్సరు కాదు, అది కాదు కారణం. అక్కడ డబ్బు, ఇంట్లో నుంచి వెళ్ళిపోతే డబ్బు ఉండదు. డబ్బు లేకపోతే ఎట్లా? చిన్నప్పటి నుంచి డబ్బులో పుట్టి డబ్బులో పెరిగి డబ్బే తాగి డబ్బే తిని డబ్బునే అనుభవించిన ఇళ్లల్లో పిల్లలు డబ్బు లేకపోతే గిజగిజలాడిపోరు. అందుకే ఆమె డబ్బులు కావాలనుకుంది. అసలు నాకు ఈ ఆస్తి వద్దు, మీరు వద్దు, నేను పోలీస్ స్టేషన్కి వెళ్తున్నాను, నాకు ఇష్టమైన వాడిని నేను పెళ్లి చేసుకుంటాను, నాకు రక్షణ ఇచ్చే బాధ్యత పోలీస్ది అని గనక ఆ అమ్మాయి అనుకుని ఉన్నట్లయితే ఆ తర్వాత అతను చనిపోయేవాడో ఉండేవాడో అది వేరే విషయం. ఈ అబ్బాయి అయితే చచ్చిపోయేవాడు కాదుగా, ఈ అమ్మాయి అయితే హంతకురాలు అయ్యేది కాదుగా. ఇప్పుడు ఈ అమ్మాయి జైల్లో కూర్చుందా లేదా? ఎంత అనాలోచిత చర్య అసలు. అందుకని ఇలాంటి పరిస్థితులు రాకూడదు అనుకుంటే తల్లిదండ్రులు మీ ఆడంబరాల కోసము, మీ పరువు మర్యాదలు అనుకునే ఒక పిచ్చి ఆలోచనతోటో లేకపోతే డబ్బుకి రాజకీయానికి పెళ్ళిళ్ళు చేద్దాం అనుకుంటారు. ఓ ఎమ్మెల్యే తన కూతుర్ని ఒక మినిస్టర్ కొడుకు ఇద్దాం అనుకుంటాడు, ఆ మినిస్టర్ కొడుకు అనుకుంటాడు ఓ సీఎం కూతుర్ని చేసుకుంటే నా కొడుకు ఎప్పటికైనా సీఎం అవుతాడు కదా. ఇలా ఎవరికి వాళ్ళు వాళ్ళకంటే పై వాళ్ళ గురించి ఆలోచించుకుంటూ ఉంటారు. అందుకే ఇట్లాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. అందుకని వీటన్నిటిని వదిలేసేసి మీ పిల్లలు ఏమనుకుంటున్నారు, అసలు ఇలా ఆలోచించగలిగే మెచ్యూరిటీ లెవెల్స్ వాళ్ళకు ఉన్నాయా లేదా, ఇది ఆలోచించండి. ఈ అమ్మాయి మెచ్యూరిటీ లోపం కూడా కాదు. ఈ అమ్మాయికి ఏం వయసు ఏం తక్కువ లేదు, 24-25 సంవత్సరాలు ఉన్నాయి ఈ అమ్మాయికి. మెచ్యూరిటీ లేక కూడా కాదు, ఒక్కటే తనకి అడ్డు ఆ అబ్బాయి అనుకుంది. ఇంకో 4 రోజులు పోయిన తర్వాత ఈ అమ్మాయికి ఎవరు ఇవి సంబంధాలు రావు. ఎందుకంటే పెళ్ళి అనుకున్నాక చచ్చిపోయాడు అని అంటే ఈ అమ్మాయిలో ఏమి జాతకంలో ఏం లోపం ఉందో అని రాపితే అప్పుడు ఈ అబ్బాయిని అయితే ఈజీగా ఒప్పుకుంటారు, హ్యాపీగా ఆస్తితోటి ఆనందంగా ఉండొచ్చు అనుకుంది. అందుకని ఇది ఇట్లా ప్రాణాలు తీసి రెండో వాళ్ళు చనిపోయినా నేను సంతోషంగా ఉండాలి, సుఖంగా ఉండాలి అనే మనస్తత్వం మనుషుల్లో పోనంత వరకు ఇట్లాంటివి జరుగుతూనే ఉంటాయి. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.